ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చెప్పాలో చెప్పేసి వెళ్ళు. అది పిల్లలు నిన్న జరిగిన దానికి చాలా భయపడిపోయి ఉంటారు. వాళ్ళని బయటకు తీసుకెళ్తే కొంచెం ఆలోచన నుంచి బయటకు వస్తారని మావయ్య నాకు చెప్పి మీకు చెప్పమని చెప్పారు. సరే సరేనా? అంతేనా? ఏమి అనరా? ఏమి అడగరా? వద్దని అడగరా? అది ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది? ఏంటి గ్యాస్ స్మెల్ వస్తుంది? నిర్మలా, నిర్మలా, ఏమైందండి? ఏదో గ్యాస్ స్మెల్ వస్తున్నట్టుంది. అవునండి, గ్యాస్ లీక్ అవుతున్నట్టుంది. అమ్మా, స్విచ్ బోర్డ్స్ దగ్గరికి వెళ్ళకండి. ఏమండి, జాగ్రత్త. అబ్బా, గ్యాస్ లీక్ అయిన వాసన వస్తుందేంటి? మిస్సమ్మా, హాల్లో విండోస్ ఓపెన్ చేయి. మిస్సమ్మా, కొంచెమైనా సెన్స్ ఉందా? ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లలు ఉన్నారు, కొంచెమైనా బాధ్యత ఉండక్కర్లేదా? జస్ట్ మిస్. అమర్ వచ్చి ఆఫ్ చేశాడు కాబట్టి సరిపోయింది. అదే ఏ అంజు లాంటి వాళ్ళు కిచెన్ లోకి వచ్చుంటే ఎంత ప్రమాదం జరుగుండేది. అమర్, నువ్వే మాట్లాడవేంటి? మిస్సమ్మా, స్టవ్ ఆన్లో ఉంచింది నువ్వేనా? అమర్, కిచెన్ లోకి తను తప్ప ఇంకెవరు వెళ్లరు కదా. ఇంకా అడుగుతూ టైం. మనోహరి, అది తనని చెప్పనివ్వు. కాఫీ పెట్టింది నేనే అండి, కానీ స్టవ్ ఆఫ్ చేయడం నాకు బాగా గుర్తుంది. చూసావా అమర్, తప్పు చేసి నువ్వు అడగగానే తప్పించుకోవాలని ఎలా చూస్తుందో. చిన్న తప్పుని పట్టుకుని అమర్కి కోపం పెంచేలా ఉందేంటి ఈ పిల్ల? నాన్న అమర్, ఇందులో మిస్సమ్మ తప్పేమీ లేదు. ఇందాక మీ నాన్నకి వేడినీళ్లు పెడదామని ఆన్ చేసి ఆఫ్ చేయడం మర్చిపోయాను. ఆంటీ, మీరు వెళ్ళారా? నేను చూడలేదే. ఏమా, ఇలా గ్యాస్ లీక్ అవుతుందని ముందే ఊహించి కిచెన్ లోకి వెళ్లే వాళ్ళని వచ్చే వాళ్ళని చూస్తూ ఉండటమేనా నీ పని? గ్యాస్ లాంటి విషయాల్లో 1-2 సార్లు చూసుకోవాలమ్మా. సరే నాన్న. అమర్, నీతో ఒక విషయం మాట్లాడాలి. అది పిక్నిక్ గురించే కదా నాన్న, మిస్సమ్మ చెప్పింది. రేపు వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.